महागणाधिपतये नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्रीं ह्रीं सरस्वत्यै नमः। పురాతన శాస్త్రీయ కళ అయిన యోగాభ్యాసానికి, దానిపై ప్రపంచ దేశాలకు గల ఆలోచనలను, విలువైన సహకారాన్ని అందించిన దేశం భారతదేశం. యుగ యుగాలుగా ఒక అమరుడైన యోగి చేతపై చెప్పబడిన శాస్త్రీయ కళ యొక్క శక్తిని మరింతగా పెంపొందించే శక్తి అయి శ్రీ బాబాజీ గారు ఉన్నారు అని సుస్పష్టంగా తెలియజేస్తున్నది. బాబాజీ గారు ఒక క్రియాయోగ నదిగాను, క్రియాయోగం అనే రాజయోగం యొక్క రూపంగాను ఇప్పటికీ బాసిల్లుతున్నారు అని అనడంలో అతిశయోక్తి లేదు. క్రియాయోగాభ్యాసానికి అత్యున్నతమైన గురువే మహావతార్ బాబాజీ అని అనడంలో ఏ సందేహము లేదు. ఆయన తన శిష్యుల ద్వారా ఈనాటికి క్రియాయోగాన్ని బోధిస్తూ, దీని ద్వారా ప్రతి మనిషి ఆనందం యొక్క ఉన్నత స్థితిని ఎవ్వరికి వారు ఎలా పొందాలి అనే తానే స్వయంగా తన ముఖ్య శిష్యులకు తెలుపుతూ, మంచి విషయములనన్నింటినీ పొందుపరుస్తూ కొన్ని పుస్తకాల శ్రేణిని శిష్యుల ద్వారానే ప్రచురింపజేయించారు. అటువంటి పుస్తక ప్రచురణలోని ముఖ్యమైనవి: 1. వాయిస్ ఆఫ్ బాబాజీ అండ్ ఇన్ ట్యూన్ విత్ ది ఓమినిసెంట్. 2. మిస్టిసిజం అన్లాక్డ్. 3. మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్. పై తెలుపబడిన ప్రచురణలోని మనోహరమైన, ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఆ ప్రచురణలు ప్రారంభించిన పద్ధతులను ఇప్పటి వరకు బాబాజీ గారి పర్యవేక్షణలో ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షక క్రియాయోగులందరూ కొన్ని విషయములను, బాబాజీ గారి సందేశాలను తెలుసుకోనగలిగారు అని సంతోషిస్తూ, మరిన్ని ఆసక్తికరమైన విషయాలను బాబాజీ గారు అనుమతించిన మేరకు మరి ఒక పుస్తక ప్రచురణ అయిన డెత్ ఆఫ్ డెత్లోని విషయములను తెలుసుకున్నకు ప్రయత్నిద్దాం. క్రియా బాబాజీ గారి దయచేత నమ్మకమైన గురుసేవ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం మరియు ధ్యేయంగా పెట్టుకొని, బాబాజీ గారి ఆజ్ఞతో గురువుగారిచ్చిన శక్తివంతమైన కలము మరియు నాలుకతో ప్రస్తుత క్రియాయోగ ధ్యానులందరికీ ఉపయోగపడుతుందని, మరియు సుదూర ప్రాంతాల్లో కూడా ఈ క్రియాయోగమును వ్యాప్తి చేయడం అనే బాబాజీ గారి సంకల్పంలో ఒక చిన్న భాగమై, బాబాజీ గారి చేతి పనిముట్టునై మాకు దక్కిన ఈ చిన్న సదవకాశాన్ని విశేషమైందిగా భావిస్తూ, బాబాజీ గారు తన ప్రముఖ శిష్యుడైన VTN అనే పాత్రికేయం ద్వారా వ్రాయించి ప్రచురింపజేసిన డెత్ ఆఫ్ డెత్ అనే పుస్తకములోని కొన్ని ముఖ్య విషయాలను తెలుపుటకు ప్రయత్నిస్తాము. అంతేకాక ఈ మధ్యకాలంలో ప్రేమగల సద్గురువు యొక్క సందేశాల యొక్క ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చాయి. ఎక్కువ అనగా మండుతున్న ఆకాంక్ష అనే అగ్నికి ఆజ్యం జోడించినట్లుగా ప్రాచుర్యంలోనికి రావడం హర్షదాయకం. మనమందరము ఊర్ధ్వదృష్టిం మహాశాంతం క్రియాయోగ ప్రదీపకం యోగముద్రాం యోగిగమ్యాం శ్రీ బాబాజీ నమామ్యహం అని ప్రార్థన చేస్తూ, ప్రప్రథమంగా కొన్ని బాబాజీ గారు వెల్లడించినటువంటి విలువైన మాటలను మరియు బాబాజీ గారికి పాత్రికేయుడైన VTN గారికి మధ్య జరిగిన ఉత్తేజకరమైన సంభాషణలను తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాం. ఒకానొకసారి VTN గారితో బాబాజీ గారు సంభాషిస్తూ, తన శిష్యులందరూ వారి వారి జీవితం అనే యుద్ధంలో వచ్చే పరిస్థితుల ప్రాబల్యముతో తోలుబొమ్మలుగా కాకుండా అందు ఏర్పడే ప్రతికూలతలతోనూ మరియు అసంపూర్ణమైన శక్తులతో పోరాడుతూ యోధుల వలె ఉండాలని కోరుకుంటున్నాను అని చెబుతూ బాబాజీ గారు ఇంకా ఇలా అన్నారు: హృదయపూర్వకంగా వినయంతో ఉన్న ఏ భక్తుడైనా లేదా ఏ శిష్యుడైనా సరే భగవంతునితో కానీ లేదా గురువు గారితో కానీ తన యొక్క అభ్యర్థనలను విన్నవించినప్పుడు ఆ అభ్యర్థనల యొక్క సామర్థ్యాన్ని బట్టి వాని అనుగ్రహం ఉంటుంది అని నిరూపించబడి వెలుగులోకి వచ్చిన వేలాది సంఘటనల ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా, సాధారణంగా భక్తుల ప్రార్థనలన్నింటినీ ఆ భక్తులు చేసే ప్రార్థన యొక్క సామర్థ్యాన్ని బట్టి
ఇంచుమించుగా చాలా వరకు భగవంతునిచే తీర్చబడతాయి. కొన్ని మాత్రము అసంపూర్ణముగా అసంతృప్తితో భక్తుని మనస్సు కలిసివేయబడేటట్లు చేస్తాయి అని అంటూ ఒక ఉదాహరణను ఇలా చెప్పసాగారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రదేశాలు మరియు అక్షదేశాలు రెండూ కూడా వారి వారి విజయ సాధన కొరకు తీవ్రమైన ప్రార్థనలు చేశారు. అప్పుడు భగవంతుడు ప్రజాస్వామ్య శక్తుల అభ్యర్థనను ఆశీర్వదించి విజయాన్ని అందించారు. ఇతడు అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రెండు వర్గాల వారికి ఒకే సమయంలో విజయం ప్రాప్తించడం అనేది అసాధ్యమైనది. వారిని సంతృప్తిపరచడం అనే విషయం కూడా హాస్యాస్పదమైనదే. ఇటువంటి సమయాల్లో భగవంతుడు లేదా గురువు గారు తులనాత్మకమైన భావనతో వ్యవహరిస్తారు. కాబట్టి సామాన్య మానవుడు అర్థం చేసుకోవాల్సింది ఏమనగా, భగవంతుని లేదా గురువు గారిని తప్పుపట్టకుండా ఆయన చేసే విశ్వనాటకాన్ని అర్థం చేసుకుంటూ భగవంతుడే సర్వవ్యాపి అని, దోషరహితుడని, ఏ భావనకు లొంగనివాడని, ప్రేమగల గురువే భగవంతుడని తెలుసుకోవాలి. బాబాజీ గారు ఇచ్చిన పై యుగపు సందేశాన్ని మరియు దాని యొక్క ప్రభావాన్ని స్పష్టంగా చెప్పడం అనేది బహు కష్టతరమైన పని. అయినప్పటికీ దానిని అంగీకరించి శిరసావహించిన శిష్యుడు ధన్యుడు అని తెలుసుకోండి. డెత్ ఆఫ్ డెత్. అది అక్టోబర్ 16, 1952. పాత్రికేయుడైన విటిఎన్ గారు నిద్రకు ఉపక్రమించారు. సరిగ్గా 0 అవర్లో బాబాజీ గారు విటిఎన్ గారికి కనిపించి 17/10/1952న అధికారికంగా సత్సంగను ఏర్పాటు చేసుకుని డెత్ ఆఫ్ డెత్ పుస్తకం వ్రాయడానికి సరి అయిన సమయమని, ఈ తేదీని తాను ఎంచుకోవడానికి గల కారణం 8 సంఖ్య అని, అది అష్టసిద్ధులకు, అష్టలక్ష్ములకు, అష్టదిక్పాలకులను సూచిస్తుందనే ప్రాముఖ్యతను తెలియజేస్తూ తాను ఎంచుకున్న తేదీని ఇలా వివరించారు. 17/10/1952 వరుసగా రాసి కూడినట్లయితే 26, 2 + 6 8 అని వివరిస్తూ కనుమరుగయ్యారు. మరుసటి ఉదయం అనగా 17/10/1952 తేదీన విటిఎన్ గారు డెత్ ఆఫ్ డెత్ అనే పుస్తకాన్ని వ్రాసి ప్రచురించడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా అందు దీపావళి పర్వదిన ప్రాముఖ్యతను, ఆ పర్వదినాన క్రియాయోగులు ఆచరించవలసిన, స్మరించవలసిన విషయములతో, సాంప్రదాయ పద్ధతులతో పరిచయ భాగాన్ని తెలుపుతూ ప్రారంభించిన ప్రచురణయే క్రియా బాబాజీ రహస్యం లేదా బాబాజీ గీత. ఒకానొక సందర్భంలో బాబాజీ గారు విటిఎన్ గారితో క్రియాయోగులందరూ మంత్రశాస్త్రమును కూడా పాటించాలని, దీపావళి అనేది ఒక పర్వదినము, అంతేకాక అంతటా కాంతిని ప్రసరింపజేసే ప్రత్యేకమైన రోజుగా గుర్తిస్తూ అందరూ ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపాన్ని ప్రజ్వలింపజేసి నమస్కరిస్తూ, దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపయేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని ఉచ్చరిస్తూ ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వహ అనే మంత్రాన్ని 129 మార్లు కానీ 1129 మార్లు కానీ క్రమం తప్పకుండా పునరావృతం చేస్తే తప్పక భగవంతుడు లేదా గురువు గారి యొక్క దయకు పాత్రులవుతారని తెలియజేశారు. అంతేకాక బాబాజీ గారు క్రియాయోగమును ప్రాచుర్యము చేసే క్రియాయోగులందరికీ వారి సంకల్పాన్ని విస్తరింపజేయడానికి ఉపయోగపడే మంత్రాన్ని తెలియజేస్తూ ఐం క్లీం సం త్రిపురే నమః ఇమం శక్తిం పవిత్రో కురు మమ స్వశక్తిం కురు స్వాహా అని ఉపదేశిస్తూ భగవంతుని లేదా గురువును సర్వజ్ఞులుగా భావించే వారికి భగవంతుడే యజమానిగాను మరియు తండ్రిగాను వ్యవహరిస్తూ ఉంటాడని, ఏదేని పాత్రకు చిల్లుబడితే అందలి పదార్థం అంతా నేలపాలవుతుంది. అటువంటప్పుడు పాత్రకు తారుతో మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగించుకున్నట్లే సాధన చేయాలి అనే కోరిక గల ప్రతి ఒక్కరూ వారి సాధనా తీవ్రతను ఎప్పటికప్పుడు పెంచగలిగితే భగవంతుడు లేదా గురువు యొక్క కృపకు పాత్రులవుతారని, భగవంతుని యొక్క దయకు గల ప్రాముఖ్యతను తెలియజేశారు.